హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ కాలేజెస్ గురించి చెప్పబోతున్నాను. మీ అందరికీ ఆల్రెడీ క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఈసారి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ డిగ్రీకి నోటిఫికేషన్ మాత్రమే ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు అందరూ అప్లికేషన్స్ చేసుకోవాలి. అయితే దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ మీరు డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి కూడా చేసుకోవచ్చు. బట్ డిగ్రీ అడ్మిషన్స్లో కంపల్సరీగా మీరు దోస్తుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా దోస్తు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఫస్ట్ అయితే ఈ కాలేజెస్కి అప్లికేషన్ చేసుకోండి. వన్స్ దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు దానికి కూడా అప్లికేషన్ అయితే లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనకి 35 గురుకుల డిగ్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి కలిపి ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ కాలేజ్. ఒకవేళ మీకు ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అనే లింక్స్ ఉన్నాయి కదా. సో ఈ లింక్స్ అన్నిటిపైన మీరు ట్యాప్ చేస్తే మీకు ఆ కాలేజెస్కి సంబంధించిన వెబ్సైట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ కాలేజెస్ డీటెయిల్స్, స్పెషల్ కాలేజెస్ 3 ఉన్నాయి. ఒకటి జగిత్యాలు, నెక్స్ట్ ఎల్బీ నగర్, నెక్స్ట్ మహబూబాబాద్. ఆ తర్వాత డిగ్రీ కాలేజెస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే డిగ్రీ కాలేజెస్ అయితే చూద్దాం. ఇది మహబూబ్ నగర్కి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ది. ఇక్కడ కోర్సెస్ బీజెడ్సీ, ఎంబీజెడ్సీ, ఫిజికల్ సైన్స్ అంటే ఎంపీసీ, ఎంపీసీఎస్, బీఏ, హెచ్ఈపీ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో నార్మల్గా ఏ గురుకులంలోనైనా మీకు కాస్మెటిక్ ఛార్జెస్ పే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రీ హాస్టల్ అకామిడేషన్, ఇంకా ప్లేస్మెంట్స్కి రిలేటెడ్ క్లాసెస్ కానివ్వండి, నెట్కి అట్లాంటి ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీకు గైడెన్స్ అయితే ప్లేస్మెంట్ సెల్ అయితే ఒకటి ఉంటుంది యూజీసీకి సంబంధించి. నెక్స్ట్ ఫ్రీ కోచింగ్ పీజీ ఎంట్రన్స్కి కానివ్వండి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఐసెట్కి అట్లాంటి ఎగ్జామినేషన్స్కి ఉంటుంది. లేకపోతే డిఫరెంట్ యూనివర్సిటీస్లలో మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా వీళ్ళు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2025-26 అని రిలీజ్ చేసిండ్రు. మీకు నియరెస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాలేజ్కి వెళ్ళి కనుక్కోండి. ఒకవేళ మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటే మీరు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది కనుక్కోవచ్చు. దీనికైతే అఫీషియల్గా నోటిఫికేషన్ ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రయారిటీ ఎట్లుంటుందంటే ప్రీవియస్ గురుకులంలో చదివిన వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ గురుకులంలో చదివిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే కేటగిరీ వైజే ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే తర్వాత మదర్ కానీ ఫాదర్ కానీ లేని వాళ్ళకి, అంటే ఆర్ఫెన్స్కి, లేదు అంటే సింగిల్ పేరెంట్కి అట్లా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా పేపర్లో అయితే రిలీజ్ అయ్యింది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.